నేను మా ఇల్లంతా తిరుగుతూ బైబిల్ ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్లేస్ చదువుతూ ఉంటారనమాట. ఇప్పుడు బాల్కనీలో కూర్చున్నారు ప్రశాంతంగా. ఎందుకంటే దేవునికి థాంక్స్ చెప్పాను మనస్ఫూర్తి. ఎందుకంటే ఈ రోజు ఒక 2 గంటల ముందు మా హస్బెండ్ దగ్గర నుంచి కాల్ వచ్చింది. ఏంటి అంటే నాకు చాలా పెద్ద యాక్సిడెంట్ అయ్యేది. అది అవ్వలేదు. నేను జస్ట్ అప్పటి వరకు వర్క్ అలా చేశాను. లోపలికి వెళ్ళిన వెంటనే వచ్చి తగ్గింది. అది గుద్దేసింది. ఒక 3, 4 బైక్స్ డ్యామేజ్ అయ్యాయి అని అన్నారు. తర్వాత ఆయన అలా మాట్లాడుతూనే ఉన్నారు. నేను ఫోన్ కట్ చేసి సరే ఉంటాను అని చెప్పి పెట్టేసి మీకేమైనా అయిందా నాకేం కాలేదన్నారు. నేను కాల్ కట్ చేసేసి వెంటనే ఇక్కడికి వచ్చి దేవునికి థాంక్స్ చెప్పాను. ఎందుకంటే ఈ రోజు ఒక సిస్టర్ కామెంట్ పెట్టారు, మీకు ఎప్పుడైనా మీ హస్బెండ్ లేకపోతే భయమేస్తుందా లేకపోతే ఏంటి అని. చాలా భయమేస్తుందండి. ఎందుకంటే ఒక ఆడపిల్లకి ఒకళ్ళు లేకపోతే భర్త లేకపోతే పేరెంట్స్ ఉంటారు, పేరెంట్స్ లేకపోతే భర్త ఉంటారు. కానీ నా జీవితంలో పేరెంట్స్ లేరు, ఓన్లీ భర్తనే హస్బెండే ఉన్నారు. అలా నన్ను ఇంకెవరు చూసుకోలేరు, చూసుకోరు కూడా మనుషుల్లో అయితే. అందరికీ అలా కాకపోయి ఉండొచ్చు కానీ నాకు మాత్రం ఆయనే అన్ని. అట్లాంటి పర్సన్ ని కోల్పోతే అది మొత్తం ఇంకా నన్ను డౌన్ కి చేసేస్తుంది, నాకు తెలుసు అది ఎమోషనల్ గా. అయితే పేరెంట్స్ లేకపోవడంతో ఓన్లీ నా హస్బెండ్ మీదే డిపెండ్ అయిపోవడంతో ఆయన నాకు చాలా ఇంపార్టెంట్. నేనంటే కూడా చాలా ఎక్కువ ప్రేమ ఆయనకి. కానీ అటువంటి థాట్స్ ఒకప్పుడు వచ్చాయి నాకు. అప్పుడు అనుకున్నాను ఇప్పుడు కన్న తండ్రి ఎవరు అలా చేయరు ఏ కూతుర్ని అని. నా తండ్రి కూడా ఎప్పుడు నన్ను అలా చేయడు.